దీవెనంటే చెడిపోయిన వాళ్ళకి చేస్తే ఇంకెంత ధన్యత. మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి. నీకు అన్ని సమకూర్చి పెట్టిన వాళ్ళకి చేస్తేనే నీకు ధన్యత అయితే, అసలు నిన్ను ఇబ్బంది పెట్టి నిన్నేం పట్టించుకోకుండా నిన్ను ఎట్లా పడితే అట్లా వదిలేసిన వాళ్ళని, అసలు నిన్ను లక్ష్య పెట్టిన వాళ్ళని చూసి నువ్వు వాళ్ళకి సేవ చేస్తే ఇంకెంత ధన్యతయా. దేవుడు రెండంతలుగా మెచ్చుకుంటాడు, రెండంతలుగా దీవిస్తాడు. కాదంటారా? 100% నిజం అది. నేను చెబుతున్నా, ఒకవేళ నీకు వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడే నీకు ఆ దీవెన కనబడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా నీ ఆశీర్వాదం అభివృద్ధి చెందిద్ది. నువ్వు వర్ధిల్లుతావు, క్రమక్రమంగా దీవించబడతావు. కావాలంటే నేను చెప్పినట్టు చేసి చూడు. తల్లిదండ్రులకు హెల్ప్ చేసి చూడు, తల్లిదండ్రులను ఆదరించి చూడు, తల్లిదండ్రులను ప్రేమించి చూడు, తల్లిదండ్రులకు సహాయపడి చూడు. వాళ్ళని విసర్జించొద్దు, ఒక దేవుడి విషయంలో మినహాయించి. ఆ యేసు ప్రభు వద్దురా నీకు అని వాళ్ళు నీ యేసు ప్రభుకి నీకు అడ్డొస్తే ఆ ఒక్క విషయంలో మాత్రమే మినహాయింపు ఉంది, వాళ్ళని పక్కన పెట్టడానికి. అటు కూడా వాళ్ళకి నీ ద్వారా జరగాల్సిన సేవ చేయటమే నువ్వు చేయాల్సిందే. కానీ యేసు ప్రభుని నీతో పాటు నమ్మిన నీ తల్లిదండ్రిని నువ్వు అశ్రద్ధ చేయొద్దు. ఇస్సాకు చెప్తున్నాడు, మందలో చాలా ఉన్నాయి, ఆ మందలో ఒకదాన్ని తీసుకొచ్చి కోసి నాకు పెట్టురా అని చెప్పొచ్చు. ఆ మాట చెప్పాల. నువ్వు వెళ్ళి నీ కష్టార్జితం తీసుకొని రా, అప్పుడు నేను తీసుకొని ఇది నా బిడ్డ కష్టార్జితం తండ్రి అని నా దేవునికి చూపించి అది తిని మనస్ఫూర్తిగా దీవిస్తా అని చెప్పాడు. ఇక్కడ ఆ రహస్యం మీకు ఓపెన్ చేశాం. గుర్తుపెట్టుకొని మీరు అలాగున్న మీ కష్టార్జితాన్ని తల్లిదండ్రులకు దక్కనివ్వండి. ఎంతమంది చేస్తారు? సరి చేసుకుంటాను అన్నయ్య, తప్పకుండా నా తల్లిదండ్రులకు అంత ఆహారం నా నుండి వెళ్ళేటట్టు చూస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీ భర్త సాయం చేస్తుంటే నువ్వు అడ్డుపడ్డావా? నెంబర్ 1 సైతాను నువ్వే. నీ భర్త సాయం చేస్తుంటే తల్లిదండ్రికి పంపించుకుంటున్నావా? ఇచ్చుకో, మొత్తం పంపించుకో. అన్ని తెపాళాలు షర్ట్లు ఎత్తి కొట్టావా? నీ బతుకు బస్ స్టాండింగే. శనక్కాయలు పల్లీలు బఠానీలు నీ బతుకు అట్టయిద్ది, జాగ్రత్త. ముందే చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. బాధ్యత నీ భర్తది. నీ పరిస్థితులు ఎట్లనన్నా ఉన్నాయి, అప్పులు కానీ తిప్పలు కానీ బాధలు కానీ అగచట్లే, నీ కుండలో ఉన్న ఆహారంలో కొంత భాగం వాళ్ళకి వెళ్ళాలి. దానికి సపోర్ట్ చేయి. నువ్వు ఒరిజినల్ దేవుని బిడ్డవి, నువ్వు దీవించబడిన దానివి, నువ్వు 100% ఆశీర్వదించబడతావు. రేపు నీ పిల్లల ఆహారం కూడా నీకు దక్కిద్ది. కుళ్ళుబోతు చేష్టాలు చేసి మీ అమ్మా నాన్నకేమో మొత్తం సప్లై చేసుకుంటా అత్తమ్మ వాళ్ళ నోరు కొట్టావా? నీకు గట్టిగా చెప్తున్నా, నీకు అల్యూమినియం బేషన్ ఖాయం. అటు పక్క కుక్క, ఈ పక్క నువ్వు. యాడికి పోదు, ప్రపంచం ఆడిగిపోయింది, జీవితం ఆడిగిపోయింది. గిర్ర తిరిగి ఆడికే వచ్చింది. మా నాన్న చాలాసార్లు చెప్పాడు, జాగ్రత్త, తాతకు పెట్టిన తరతరాలు తప్పదురు. కొంతమంది బాగా పొంగులో ఉంటారు కదా, లెక్క చేరు చేతి కొడతా ఉంటారు, ఎగబడతా ఉంటారు, గందరగోళం చేస్తారు. తప్పు. నీ జవసత్వాలు బాగున్నా, నీ శరీరంలో సత్తువున్న తొందరపడి నోరు జారటం కానీ చేయి జారటం కానీ చెయ్యరాదు. వాళ్ళు పెద్దోళ్ళు, బీపీ షుగర్లు దరిద్రాలు ఉంటాయి వాళ్ళకి, పాపం బలహీనతలు. ఏదో కోపతాపన ఉండబాట్లేక ఒక మాట అంటే నీకేం చిల్లులు పడలా, స్తోత్రం అనుకో, వెళ్ళిపో. అంతేగాని ఈ ముసలిది ఇంత మాట అంది నన్ను, నేను సంగతి జీవితాన్ని సాధించవాకు. ఓకేనా? క్షమించే అవకాశం వచ్చింది, పోనీ అనుకో, ప్రభువా నీకు స్తోత్రం అనుకో, దాటి వెళ్ళిపో. ఒకనాటికి ఆమెకే పశ్చాత్తాపం వచ్చి ఏ నోటితో తిట్టిందో ఆ నోటితోనే జనాన్ని చెప్పుకుంటుంది, నా కోడలు బంగారం అమ్మ, రత్నం అమ్మ, నేను ఎన్ని తిట్టినా నా బంగారు తల్లి నన్ను ఒక మాట కూడా అనలేదమ్మా అని చెప్పుకుంటుంది. ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోవాక. ఉపయోగపడతాయని చెబుతున్నానండి, కొడుకులకి, కోడళ్ళకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, అందరికీ. అప్పుడు ఏమనాలి? మనోడు వేసావేమనాలా? నానా పాయింట్లోకి వస్తున్నా, ఆ మ్యాటర్ పక్కన మళ్ళీ వదిలేశారు, తీర్మానం చేశారు. అసలు ఈరోజు తల్లిదండ్రిని వాళ్ళని ఇబ్బంది పెట్టమని తీర్మానం చేశారా? ఎంతమంది చేశారు? చెయ్యకపోతే చెబుతాం ఈ పని. నేను కాలే, దేవుడు చెబుతాడు.
ఇస్సాకు ఆ మాట అన్నప్పుడు ఏశావు ఏం చెప్పాలంటే, నానా నా జ్యేష్ఠత్వపు హక్కుని తమ్ముడైన యాకోబుకి ఇచ్చేశాను, ఇప్పుడు వాడు జ్యేష్ఠుడు, వాడు జ్యేష్ఠత్వపు దీవెనలు వాడికి దక్కాలి, ఎందుకంటే నేను చిక్కుడుగాయల కూరకు అమ్మేశాను, దేవుని ముందు ప్రమాణం చేశాను, ఇప్పుడు నేను చిన్నవాడి లెక్కలోకి వచ్చాను నాన్న అని చెప్పాలి. ఈడు వాళ్ళ నాన్న గుట్టుగా ఆ మాట చెబితే ఈడు గుట్టుగా పోయాడు, ఏటాడి మాంసం తేటానికి గుట్టుగా పోయాడు, ఆ ఆశీర్వాదం కొట్టేయడానికి. వీళ్ళిద్దరు ముచ్చట వాళ్ళు అమ్మింది రెబ్కాగా ఆ చిన్నోడు యాకోబు అంటే ఇష్టం. పిలిచింది, ఏట్రా ఏంటమ్మమ్మే, తెలివి లేదు ఏమీ లేదు, ఎట్ట బతుకుతావురా యాకోబు నువ్వు, ఏంటి మమ్మే ఏంటంటే మీ నాన్న ఆ పెద్దోడిని దీవిస్తాడంట, అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా, నేను నా పితరుల యొద్దకు చేర్చబడే సమయం ఆసన్నమైంది, నేను అది పొందక మునుపు నిన్ను దీవించి వెళ్తాను కుమారుడు అని చెప్పడం నేను విన్నా. వాడు మంచోడు కాదు, వాడికి దక్కకూడదు ఆ దీవెన, అది నీకే దక్కాలి. చూడండి, వాళ్ళిద్దరూ పర్సనల్గా చేసిన పని రెబ్కాకు తెలియదు. రెబ్కా బుద్ధి ఎట్ట మారిపోయిందో చూడు, పెద్ద కొడుకు సపోర్ట్ చేయాలి, ఇద్దరిని కంది ఎవరు, ఆమె మైండ్ ఎటుపోయింది, చిన్నాడి మీదకి పోయింది. చిన్నాడికి చెప్తుంది, ఆ దీవెనలు వాడికి దక్కటానికి నాకు ఇష్టం లేదు, అవి నీకు దక్కేటట్టు చేస్తా, ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉండి పరిచర్య చేస్తున్నావు కాబట్టి. ఆయన పెద్దోడికి చేసుకుంటే నేను నీకు చేస్తా, దా మందలోకి పోయి మేకపిల్లను దాన్ని తీసుకొని రా, నేను మీ నాన్నకి ఎట్లా చేస్తే ఇష్టమో నేను అట్లా రెడీ చేస్తా, చేసే అది తీసుకొని మీ నాన్న దగ్గరికి పోతే ఆయన కళ్ళు కనపడట్లా, కనపడకపోతే ఇంద్ర పిచ్చోడా పోయి చెప్పు, మాంసం తెచ్చాను తిని దీవించమని అడుగు. దీవించమంటే ఇంకేముంది, దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యాకోబు అన్నాడు, కొంచెం ఆగు రైద్దు కానీ, కొంచెం ఆగు. యాకోబు అన్నాడు, ఏంది మమ్మే, ఈ కూర తీసుకొని నేను పోవాలా, పోతే ఆయన నన్ను ఏశావు అనుకొని ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తాడా? నా గొంతు మార్పు తెలియదా మమ్మీ నీకు? వాడి గొంతు నా గొంతు ఈక్వల్ ఉండదు మమ్మీ. ఆయన ఏం తిక్కలోడు అనుకున్నది మా నాన్న, ఆయన ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతాడు. ఆయన గొంతు గుర్తుపట్టి, ఒరే నువ్వు ఏశావు కాదు, నువ్వు యాకోబు అని అన్నాడు, తెలిసిందా? దీవెనలు కాదు మమ్మీ, మొత్తం శాపాలు పెడతాడు. ఎందుకు నా కొంప ముంచుతావు అన్నట్టు, బతక నీవే అమ్మా, ఉండ్రా పిచ్చోడా. ఆయన కళ్ళు కనపడట్లా, చెవులు కూడా సరిగ్గా వినపట్ల. కాబట్టి అడిగాడు అనుకో, ఎవరు నువ్వు అన్నాడు అనుకో, నీ పెద్ద కుమారుడైన ఏశావుని అని చెప్పు. అంతేనంటావా? అంతేరా, గుర్తుపట్టలేపో. అమ్మా మళ్ళీ ఒక డౌట్ వచ్చిందే. సరే, స్వరం కళ్ళు కనపట్టలేదు, రూపం చూడడం అనుకుందాం, చెవులు సరిగా వినపట్టలేదు, స్వరం గుర్తుపట్టడం అనుకుందాం. నా కర్మగాలి దగ్గరికి రారా అంటే, ఆ ఏశావుకేమో ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, నాదేమో ఫినిషింగ్ బాడీ. ఇప్పుడు నేను ఈ గెటప్తో పోయి ఆయన ముందు నిలబడితే చూడటం చూడలేడు, వినటం వినలేడు అనుకో. దగ్గరకు రా కుమారుడా అని నన్ను దగ్గరికి పిలిచి తడివి చూసి నా శరీరం మీద రోమాలు కనబడలేదు అనుకో, ఖచ్చితంగా శాపాలే వస్తాయి మమ్మీ నాకు. అదే నీ డౌటు, దాన్ని నేను కవర్ చేస్తానని మేక వెంట్రుకలతో ఉన్నటువంటి అది చూడు, అది తొడుగుతుంది చూడండి. వేసుకో తొడుక్కో అది చూడు. అంతా అసలు మొత్తం స్కెచ్ అంతా ఆమె చేసింది. దగ్గరకు పోయినప్పుడు ఇదిగో చేతులకి, ఒంటికి, తొడుగుతుంది. ఆయన చేతులతో తడివినప్పుడు ఈ మేక వెంట్రుకలు కలిగింది, ఆయనకు టచ్ అయినప్పుడు ఏశావు చేయ అనుకుంటాడు. అదుగదు అది ఇస్సాకు తడుగుతూ, యాకోబు అనుకున్నంత పని జరిగింది. ట్రై చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, గుర్తుపడతారు, కళ్ళు మూసాము ట్రై చేస్తుంది, పక్కాగా ఫిక్స్ అయిపోయింది. చూసావా రెబ్కా? వాళ్ళ నాన్న ప్లేస్లో ఆమె తడివి చూస్తుంది. ఇప్పుడు సూపర్గా మోసం చేయొచ్చురా మీ డాడీని, పో అన్నీ రెడీ చేసి ఆ కూర తీసుకొని
ఇచ్చి ఇంక బొమ్మంటుంది. చూడండి, గమనించండి. చూస్తారా కాసేపు ఏమన్నా? అవసరం లేదుగా. నేను చెప్తా వినండి. రెడీ చేసి పెద్ద ఆయన దగ్గరికి పంపించింది. ఇస్సాకు దగ్గరికి పోయాడు. ఎవరది అన్నాడు. నేను నానా నీ పెద్ద కుమారుడైన ఏశావుని అన్నాడు. ఏశావా? ఇంత తొందరగా నీకు వేట దొరికిందా నా కుమారుడా? అవును, వేటాడి తీసుకొచ్చాను. నీ దేవుడైన యెహోవా నా కార్యమును సఫలం చేశాడు. నా ముందుకి వెంటనే అది జంతువు వచ్చేటట్టు చేశాడు. నేను దాన్ని వధించి ఇదిగో